లిక్కర్ స్కామ్‌లో క్యాష్ అంతా ఆయన వద్దకే చేరిందా? ఇందుకోసం ఒక స్కామ్ చైన్ ఏర్పాటు చేసుకున్నారా? క్యాష్‌ను అక్కడే దాచారా? సిట్ అధికారులకు ఆ సీక్రెట్స్ దొరికాయా? ఇక బిగ్ బాస్‌ను పిలిచి బోనులో వేసే వరకు ఈ విచారణలు సాగుతాయా? అనే చర్చ ఇప్పుడు ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌లో విచారణలు, అరెస్టులు అలాగే సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బిగ్ బాస్ పేరు వచ్చే వరకు ఆ విచారణ డైలీ సీరియల్ లాగా కొనసాగుతుంది. ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అని బుర్రగొక్కుంటూ మీడియా ముందు ఏమీ చెప్పని విజయసాయిరెడ్డి తన దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్ ముందు చెప్పేశారని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ ఇద్దరి విచారణలో కొంత సమాచారం అయితే వచ్చింది. తాజాగా కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో లిక్కర్ స్కామ్ విచారణ కీలక మలుపు తిరగనుందని అంటున్నారు. రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకుని జగన్ టార్గెట్ గా రాజ్ కేసిరెడ్డిని విచారిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించింది, ఊహిస్తున్నది ఏంటంటే లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని తమ ప్రతినిధిగా నియమించుకునేది. ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురిని నియమించుకుని క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకునేవారు. ఈ క్యాష్ హ్యాండర్లు లంచం సొమ్మును తీసుకుని రాజ్ కేసిరెడ్డి నియమించిన కొరియర్లకు అప్పగించేవారు. క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటుకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారట. ఆ ఆర్గనైజర్ జాగ్రత్తగా తరలించిన సొమ్మంతా రాజ్ కేసిరెడ్డికి చేర్చేవారు. రాజు నుంచి ఈ సొమ్ము వైసీపీలో మంత్రివర్గంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్ళేది. ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్ కు చేర్చేవారు. ఇది ప్రస్తుతానికి అధికారులు ఊహిస్తున్న అవినీతి ప్రణాళిక. ఇక్కడ బిగ్ బాస్ అంటే వైఎస్ జగన్. ఎంపీ మిథున్ రెడ్డి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి జగన్ కు అందజేసేవారని సిట్ గుర్తించిందట. ఆ ధనం ఎక్కడికి తరలించారో కూడా ఆరా తీస్తున్నారట. అందులో భాగంగానే రాజ్ తర్వాత సిట్ విచారించే వ్యక్తి వైఎస్ జగన్ అనే మాట వినిపిస్తోంది. అయితే జగన్ను ఈ కేసులో ఇరికించడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఆ మేరకు సేకరిస్తారా? ఇప్పటికే విచారణకు హాజరవుతున్న వారి నుంచి ఆ విధంగా వివరాలు రాబడతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైతేనేం లిక్కర్ అక్రమాల వ్యూహమంతా పూర్తిగా విచారణ అధికారులకు తెలిసిందన్న మాట. మరి ఆ రకంగా వివరాలు రాబట్టి కేసు పికప్ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే కూటమి సర్కార్ అంతిమ టార్గెట్ మాత్రం వైఎస్ జగన్ అనేది తేలిపోయింది.